బాబు సినిమాలే కాకుండా సైడ్ బిజినెస్ లతో కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. అడ్వర్టైజ్మెంట్లలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న ఈ తెలుగు ప్రిన్స్ రీసెంట్ గా మల్టీప్లెక్స్ వ్యాపారంలో కూడా అడుగుపెట్టాడు. అయితే తన భార్య నమ్రతా శిరోద్కర్ తో కలిసి ఎప్పటి నుంచో సామాజిక సేవ చేస్తున్న మహేష్ బాబు తన మల్టీప్లెక్స్ ద్వారా కూడా అనాథల కోసం ఆలోచించడం ఆయన మంచి మనసుకు నిదర్శనం. గచ్చిబౌలిలోని తన ఏఎంబి మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభోత్సవం తర్వాత అనాథ బాలబాలికల కోసం స్పైడర్ మ్యాన్ సినిమాను ఉచితంగా ప్రదర్శించాడు మహేష్ బాబు. అయితే అనుకోని విధంగా ఏఎంబి మల్టీప్లెక్స్ చిక్కుల్లో పడింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ ప్రకారం మహేష్ బాబు థియేటర్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అధికారులు గుర్తించారు. జీఎస్టీ ప్రకారం టికెట్ల ధరలు తగ్గాల్సి ఉండగా పాత రేట్లే వసూలు చేస్తున్నారంటూ అధికారులు మహేష్ బాబు టీమ్ కు నోటీసులు పంపారు. ఈ నోటీసులు చూసి ఆశ్చర్యపోయిన మహేష్ బాబు ఎంతో నిజాయితీగా జీఎస్టీ అధికారులకు 35 లక్షలు చెల్లించాడు. ఈ మొత్తాన్ని అధికారులు ఎవరికిచ్చారో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సాధారణంగా ట్యాక్స్లు జరిమానాల రూపంలో వసూలైన మొత్తం ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు. అయితే ఇది వినియోగదారుల నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేసిన వ్యవహారం కావడంతో ఏఎంబి మల్టీప్లెక్స్ నుంచి రాబట్టిన 35 లక్షలను చట్ట ప్రకారం వినియోగదారుల సంక్షేమ నిధికి అందించారు జీఎస్టీ అధికారులు. మొత్తం మీద ఈ వ్యవహారంలో మహేష్ బాబు వెంటనే స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. తమ వైపు నుంచి తప్పు జరిగిందని తెలియడంతో ఆయన మరేమీ ఆలోచించకుండా డబ్బు కట్టేయాలని డిసైడ్ అయ్యాడట. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.